డైరెక్టర్ గారిని విష్ణు గారు ఒక క్వశ్చన్ Yes, sir. మీకు కానీ డైరెక్టర్ గారిని ఆన్సర్ చేయాలి. అంటే సినిమా మీరు స్టార్టింగ్ కూడా చెప్పారు, చిన్నపిల్లలు ముందుగా చూడాలి, ఇది సినిమా భక్తి సినిమా, డివోషనల్ ఎక్కువ ఉంటుంది, డివోషనల్ ఫిల్మ్ అని. కానీ సెన్సార్ సర్టిఫికేట్, యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఎగువీగా ఉన్నాయని చెప్పన్నారు. అవి వాంటెడ్లీ కావాలని పెట్టారా లేదంటే సినిమాకి అవసరం? See, I have to create action. Okay, I'm making a commercial movie. నేను డాక్యుమెంటరీ తీయట్లేదు. నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు ఖర్చు పెట్టేదే డబ్బులు ₹1 మిగులుతుందన్న ఆశతోనే చేశాను. సో జనాలకి ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటుందన్న ఆశతో మేము అనుకొని మేము అది క్రియేట్ చేసాం, యాక్షన్ సీక్వెన్సెస్ అని. బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీడు ఒక ఆటవికుడు, వీడ్ అ బిగ్ వారియర్. సో దానికోసం అది పెట్టాం. అండ్ ఆఫ్ కోర్స్ మేబీ మేమేమో కొంచెం శృతి మీద కొంచెం ఎక్కువ బ్లడ్ చూపించామేమో, దానివల్ల UA-13 ఇచ్చారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి, అంటే భక్త కన్నప్ప నుంచి కన్నప్ప టైటిల్ వచ్చింది కదా, తిన్నడు పేరు అయింది. సో కన్నప్ప టైటిల్ ఎందుకు వచ్చింది అన్నది జస్టిఫికేషన్. రేపు సినిమా చూసినప్పుడు తిన్నడు, అతను ఒరిజినల్ పేరు తిన్నడు, తెలుగులో తిన్నడు అని పెట్టుకున్నాం. అది అతను కన్నప్పగా ఎలా మారాడో, అతనికి ఎవరు నామధేయం చేశారనేది రేపు సినిమాలో మీకు తెలుస్తుంది. విష్ణు గారు ఆల్ ది బెస్ట్. సరే, నిన్న GST రైట్స్ జరిగాయని చెప్పి కొంచెం న్యూస్ ఇక్కడ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఉన్నారా? ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, జీవి మీరందరూ ఉన్నారు, బడ్జెట్ అంటారు. ఆ రోజే చెప్పా, నీకెందుకు ఇవన్నీ, ఎందుకండి వదిలేయండి అన్న. లేదు చెప్పు అన్నాడు. చెప్పాను, నిన్న వచ్చి నా ఆఫీస్లో కూర్చున్నారు GST వాళ్ళు. విష్ణు గారు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా తిన్నడు ఎక్కడైతే పుట్టి పెరిగాడో మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు. అవునండి. సో ఆ పాత్ర గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఈ సినిమా చేసినప్పుడు, ఇంతమంది స్టార్స్తో పనిచేసినప్పుడు, ఈ సినిమా నుంచి ఒక యాక్టర్గా, యాజ్ ఏ హ్యూమన్గా ఏం నేర్చుకున్నారు మీరు? ఏం తెలుసుకున్నారు లైఫ్ గురించి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జీవితంలో ఎక్కడో ఒకసారి ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దేవుడు ఉంటే ఇలాగ చేస్తాడా అని. ఆ క్వశ్చన్లో ఇంచి మళ్ళా పుట్టేదే అసలైన భక్తి. చిన్నప్పటి నుంచి మనందరం భక్తులుగానే ఉంటాం, కానీ సమ్వేర్ డౌన్ ద లైన్ విల్ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడే